అందరికీ నమస్కారం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతం నుంచి వస్తున్న అత్యంత ఆసక్తికరమైన స్థానిక వార్తల విశ్లేషణకు స్వాగతం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మన విశ్లేషణలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. ప్రధానంగా 4 అంశాలను క్రమపద్ధతిలో చూడబోతున్నాం. అవేంటంటే 1. సమాజం మరియు మానవత్వం. 2. యువత విద్యా విశేషాలు. 3. పౌర మరియు రాజకీయ వార్తలు. చివరగా రాబోయే స్థానిక అవకాశాలు. ముందుగా మొదటి విభాగం, సమాజం మరియు మానవత్వం. మన ప్రాంతంలో జరుగుతున్న స్ఫూర్తిదాయకమైన కథనాలను ఇక్కడ చూద్దాం. ఇది నిజంగా మనం మనసును హత్తుకునే అద్భుతమైన విషయం. స్థానిక మెయిన్ బజార్లో నివసించే 73 ఎన్ రామ్నాథ్ గారు మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేసి ఒక గొప్ప ఆదర్శాన్ని చాటారు. కెపి శ్రీనివాసమూర్తి ఫౌండేషన్ వారు ఈ నేత్రాలను సేకరించి ఏకంగా బెంగళూరులోని డాక్టర్ రాజ్కుమార్ నేత్రాలయానికి పంపించారు. ప్రాణం పోయినా మరొకరికి చూపునిచ్చి వెలుగులు నింపడమంటే అంతకంటే గొప్ప మానవతాస్ఫూర్తి ఇంకేముంటుంది చెప్పండి. ఇక నిజాయితీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సంఘటన వినాల్సిందే. కదిరి నుంచి హిందూపురం వస్తున్న పల్లెవెలుగు బస్సులో లచ్చమ్మ అనే ఒక ప్రయాణికురాలు తన పర్సును పొరపాటున పోగొట్టుకున్నారు. అందులో ఏకంగా 4 తులాల బంగారం, 2 మొబైల్స్, కొంత నగదు కూడా ఉన్నాయి. కాని ఆ బస్సు కండక్టర్ శ్రీనివాసులుగారు ఆ పర్సును గుర్తించి హిందూపురం డిపో కంట్రోలర్ ద్వారా తిరిగి ఆమెకు సురక్షితంగా అప్పగించారు. ఇలాంటి రోజుల్లో ఇంతటి నిజాయితీని చూడటం నిజంగా మనందరికీ ఆదర్శప్రాయం కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. హిందూపురంలోని మేళాపురం కూడలి దగ్గరున్న మీ సేవా భవన్లో ప్రతి ఆదివారమూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు యోగా పునశ్చరణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ ఆశీస్సులతో సీనియర్ శిక్షకుడు శ్రీనివాసరెడ్డిగారి పర్యవేక్షణలో ఇవి జరుగుతున్నాయి. ఇందులో సూర్య నమస్కారాలు, భస్త్రికా ప్రాణాయామం, నాడీ శోధన లాంటివి నేర్పిస్తున్నారు. వారాంతంలో శారీరక, మానసిక ఉల్లాసానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఇప్పుడు 2వ విభాగంలోకి వెళ్దాం. యువత మరియు విద్య. మన హిందూపురం నెక్స్ట్ జనరేషన్ పిల్లలు సాధిస్తున్న విజయాలను ఇందులో గమనిద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే చరణ్ అనే ఒక చిన్నారి సాధించిన అసాధారణ విజయం. హిందూపురానికి చెందిన సామాజిక కార్యకర్త శంకరప్పగారి మనవడే ఈ చరణ్. హైదరాబాదులో జరిగిన స్టేట్ స్పోర్ట్స్ మీట్లో జిమ్నాస్టిక్స్, అబాకస్, హ్యాండ్బాల్ ఇలా విభిన్న విభాగాల్లో ఏకంగా 50 రాష్ట్రస్థాయి పతకాలను సొంతం చేసుకున్నాడు. తెలంగాణ మంత్రులు శ్రీహరి, పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈ పతకాలు అందుకోవడం నిజంగా ఈ చిన్నారి బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. వేసవి సెలవులను ఎంత అద్భుతంగా వాడుకోవచ్చా ముదిరెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మనకు నిరూపిస్తున్నారు. మే 1వ తేదీ నుంచే 40 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడు నరసింహులుగారు చిత్రలేఖనంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీళ్లు కేవలం ఆడుకోవడమే కాదు, ప్రకృతి, జంతువులు, అలాగే జాతీయ నాయకుల బొమ్మలు గీస్తూ వాళ్లలోని సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఈ 4200 అనే అతిపెద్ద సంఖ్య. అవును, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచే 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మొత్తం 23 పరీక్షా కేంద్రాల్లో ఏకంగా 4200 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఒకేసారి ఇంతమంది రాస్తున్నారంటే ఈ ప్రక్రియ ఎంత భారీ స్థాయిలో జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడుగా డిఈఓ కృష్ణ గారు అందించిన తాజా అప్డేట్ ప్రకారం చూస్తే రెగ్యులర్ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటే ఓపెన్ స్కూల్ 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా నేటి ఉదయం 9 గంటల నుంచే ఏకకాలంలో ప్రారంభమవుతున్నాయి. అంటే 2 వేర్వేరు పరీక్షల ట్రాక్స్ ఒకేసారి నడుస్తున్నాయన్నమాట. విద్యాశాఖ దీనికోసం పక్కా ఏర్పాట్లు చేసింది. సరే, ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం. పౌర అప్డేట్స్ మరియు రాజకీయ వార్తలు. పరిపాలనపరమైన సమాచారాన్ని ఇక్కడ నిష్పాక్షికంగా చూద్దాం. ప్రభుత్వ ఆర్థిక సహాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన డేటా ఇది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నియోజకవర్గంలోని 55 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అంటే సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన 30 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పంపిణీ చేశారు. స్థానిక టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇకపోతే సంస్థాగత కార్యకలాపాలను గమనిస్తే ఆదివారం రోజున స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ క్లస్టర్ అలాగే బూత్ ఇన్ఛార్జీలతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. పార్టీ అభివృద్ధి అలాగే కష్టపడే కార్యకర్తలకు అండగా నిలవడం అనే అంశాలపై ఈ మీటింగ్లో ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పిఏ సురేంద్ర ఈ సమావేశాన్ని నడిపించారు. ఇక మన విశ్లేషణలో ఆఖరి విభాగానికి వచ్చేశాం. స్థానిక అవకాశాలు మరియు తప్పక గుర్తుంచుకోవాల్సిన డెడ్లైన్స్. ఆర్యఏడిగా గౌడ సంక్షేమ సంఘం వారు ప్రతిభా పురస్కారాలను అందించనున్నారు. 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్లో 80% మార్కులు సాధించిన వాళ్లు దీనికి అర్హులు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే జూన్ 30లోగా దీనికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత జూలై 19న బాలాజీ థియేటర్ దగ్గరున్న ఈడిగ ప్యాలెస్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని సంఘం అధ్యక్షుడు శేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. అర్హత ఉన్నవాళ్లు అస్సలు మిస్ అవ్వకండి. అదేవిధంగా వృత్తి నిపుణులకు ఇదొక అద్భుతమైన ఉద్యోగావకాశం. జిల్లాలోని కొత్త చెరువు ఆటిజం కేంద్రాల్లో 42 మల్టీ డిసిప్లినరీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటేష్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఇక్కడ గమనించాల్సిన డెడ్లైన్ జూన్ 4. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 4వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక క్రమంలో ఎలా ముడిపడి ఉందో ఒక్కసారి చూద్దాం. రాబోయే కొద్ది రోజుల్లో మన ముందున్న టైంలైన్ ఇదిగో ఇలా ఉంది. మొదట జూన్ 4న ఆటిజం కేంద్రాల్లో ఉద్యోగాల దరఖాస్తుకు ఆఖరి తేదీ. ఆ తర్వాత జూన్ 30న ప్రతిభా పురస్కారాల దరఖాస్తుకు ముగింపు గడువు. దాని తర్వాత జూలై 19న పురస్కారాల ప్రధానోత్సవం. ఇలా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లొచ్చు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నేత్రదానం చేసిన ఆ కుటుంబం, ఆ నిజాయితీగల కండక్టర్, 5 పతకాలు సాధించిన ఆ చిన్నారి, వీళ్లంతా కేవలం వార్తలు కాదు, మన చుట్టూ ఉన్న ఆదర్శాలు. మరి ఈ స్ఫూర్తితో ఒక బలమైన, అందర్నీ కలుపుకోపోయే అద్భుతమైన సమాజాన్ని నిర్మించడానికి మన వ్యక్తిగత చర్యలు ఏ విధంగా దోహదపడతాయి? ఈ ఆలోచనను మీకే వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.